థర్డ్ ఐడెంటిటీ వచ్చినప్పటికి cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ థర్డ్ ఐడెంటిటీ నుంచి కూడా మనం ఏమేమి రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో cosecant థీటా ప్లస్ cot థీటా cosecant థీటా మైనస్ cot థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఒక ఐడెంటిటీ రాసుకోవచ్చు, ఒక ఫార్ములా రాసుకోవచ్చు. తర్వాత cosecant స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ థీటా cosecant థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ థీటా. cosecant మైనస్ cot స్క్వేర్ థీటా అటుపక్క వెళ్తే ఏమవుతుందమ్మా ప్లస్ cot స్క్వేర్ థీటా. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఏమైంది ప్లస్ అయ్యింది. సో స్క్వేర్ తీసేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, రాయాలి. నెక్స్ట్ వన్ ఇంకేం రాయొచ్చు, cot స్క్వేర్. cot స్క్వేర్ అంటే cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ థీటా మైనస్ 1. సో cot థీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 అని రాసుకోవచ్చు. సో హియర్ విల్ సీ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేసామమ్మా, ఫస్ట్ ఎన్ని ఫార్మ్స్ వచ్చినాయి, ఈ థర్డ్ ఐడెంటిటీ కూడా సెకండ్ ఐడెంటిటీ ఎలా వచ్చిందో సేమ్ అలాగే 5 ఫార్మ్స్ లోకి రాసుకోవచ్చు. ఒక ఐడెంటిటీని బేస్ చేసుకొని 5 ఫార్మ్స్ లోకి రాసుకోవచ్చు. సో ఇప్పుడు లెట్ us see one example. secant స్క్వేర్ థీటా మైనస్ 1 cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 secant స్క్వేర్ మైనస్ 1 ఇంటూ cosecant స్క్వేర్ మైనస్ 1. సో ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటేనమ్మా సింప్లిఫై చేయాలి. సింప్లిఫై దిస్ టర్మ్, సింప్లిఫై అని ఇచ్చాడు. ఈక్వల్ టు సంథింగ్ అనేది ఏమి ఇవ్వలేదు, ప్రూవ్ దట్ షోర్ దట్ అని ఏమి ఇవ్వలేదు. దీన్ని జస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ ని సింప్లిఫై అని చేసుకోవాలి. సో అకార్డింగ్ టు వి నో ద ఫార్ములాస్, secant స్క్వేర్ మైనస్ 1 అంటే సెకండ్ ఐడెంటిటీ ప్రకారంగా దీన్ని ఏమని రాసుకుంటాము అంటే tan స్క్వేర్ థీటా అని రాసుకుంటాము. దీన్ని ఏమని రాసుకుంటాం అంటేనమ్మా tan స్క్వేర్ థీటా అని రాసుకుంటాం. సెకండ్ ఐడెంటిటీలోని మనకు ఫార్ములాస్ ఉన్నాయి చూసారా, secant స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే tan స్క్వేర్ అనేది ఉంది. సో ఇంటూ ఏమీ లేదంటే ఇక్కడ సింబల్ ఇంటూ ఉన్నట్టు. ఓకే, cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఇక్కడ చూడండి, cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఏం రాసుకోవచ్చు, cot స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో cot స్క్వేర్ థీటా. సో cot ని మళ్ళీ ఏమని రాసుకోవచ్చు, 1/tan అని రాసుకోవచ్చు. cot అంటే 1/tan, 1/tan. సో tan స్క్వేర్ థీటా ఇంటూ cot ని 1/tan స్క్వేర్ థీటా, 1/tan స్క్వేర్ థీటా అని రాసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమైందమ్మా tan స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, 1 అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన స్టార్టింగ్ లెసన్ నుంచి సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, tan అంటే ఏంటి, సైన్ బై కాస్, ఆ ఫార్ములాస్ దగ్గర నుంచి లాస్ట్ ఈ ఐడెంటిటీస్ వరకు అన్ని ఫార్ములాస్ యూజ్ చేసి ఈ సింప్లిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటాము, సింప్లిఫికేషన్స్ అనేవి రాస్తూ ఉంటాం. ఈ టైప్ లో సమ్స్ ఇంకా చూద్దాం. హియర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి అమ్మా, సైన్ ప్లస్ కాస్ హోల్ స్క్వేర్ ప్లస్ sin minus cos theta whole square. So it is in the form of, ఇది ఏ ఫార్మ్ లో ఉన్నట్టు, a plus b whole square. a plus b whole square అంటే ఏ ఫార్మ్ లో రాసుకోవచ్చమ్మా, a square plus b square plus 2ab. ప్లస్ ఉంది కాబట్టి అన్ని ప్లస్ లోకి వస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ప్లస్ 2 sin థీటా cos థీటా. దీని ఒకదాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైందమ్మా, a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకుంటాము. సో ఇక్కడ sin థీటా మైనస్ cos థీటా హోల్ స్క్వేర్ అయితే ఇక్కడ ఏం రాస్తామమ్మా, ప్లస్ పెట్టి దీన్ని కూడా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా మైనస్ 2 sin థీటా cos థీటా అని రాసుకుంటాము.
సో హియర్ చూడండి ఇక్కడ sin square theta plus cos square theta ఏంటంటమ్మా ఫస్ట్ ఐడెంటిటీ ఈక్వల్ టు 1 cos square theta plus sin square అన్న sin square plus cos square అన్న మనకి ఒకటే అంటే మీకు ఎలా చూపెట్టుకోవాలంటే 1 plus 2 అన్న 2 plus 1 అన్న ఒకటే కదా ఈ రెండు అయినా 3 ఇదైనా 3 అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ sin square plus cos square ఉంటే అదేమవుతుంది ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారంగా 1 అవుతుంది సో ఇదంతా కలిపితే 1 సో ఇప్పుడు ఏమైందమ్మా ప్లస్ 2 sin cos theta మైనస్ 2 sin cos theta క్యాన్సిల్ అయిపోయింది ఇదంతా కలిపితే 1 అవుతుంది ఇది కూడా కలిపితే ఏమవుతుందమ్మా 1 సో ద ఆన్సర్ ఈస్ 2 సో మనకి వచ్చిన ఐడెంటిటీస్ ప్రకారంగా అవి అజ్యూమ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్స్ వీటిని ఏమంటారంటే సింప్లిఫై అని ఇస్తాడంతే లేకపోతే ఎవల్యూట్ ద ఈక్వేషన్ అని ఇస్తాడు సో ఎలాగైనా ఇచ్చినా మీరు ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసి ఇంత పెద్దదాన్ని మనం ఏదో చేసి లాస్ట్ సింగిల్ ఆన్సర్ ని తీసుకురావాలి సో దట్ cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని మనం ప్రూవ్ చేయాలి ఇందాకంతా ఏంటంటేనే సింప్లిఫై ఎవల్యూట్ వచ్చడం తోటి మనకి ఏ ప్రూవ్ చేయాలో అవసరం లేదు కానీ హియర్ they given that show that cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని మనం ప్రూవ్ చేయాలి దీని కింద మన క్లాస్ లో ఆన్సర్ ఏం రావాలమ్మా ఇది రావాలి ఇది వచ్చేలాగా మనం మార్చుకుంటా వెళ్ళాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంటుంది ఇదిగోండి cosecant theta minus cot theta whole square అంటే ఇప్పుడు మనం కూడా దీన్ని ఏమని రాసుకోవచ్చు a minus b whole square సో cosecant square theta plus cot square theta minus 2 cosecant theta cot theta అని రాసుకోవచ్చు సో cosecant theta అంటే ఏమని రాసుకోవచ్చు అమ్మా 1 by sin square theta cot అంటే cos square theta by sin square theta అని రాసుకోవచ్చు అంటే cos by sin స్క్వేర్ ఉంది కాబట్టి cos square by sin square అని రాసుకున్నాం 2 into cosecant అంటే మళ్ళీ 1 by sin theta ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ లేదు కదా స్క్వేర్ లేదు కాబట్టి sin ఏ వస్తుంది ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి sin square అని రాస్తాం సో ఇంటూ cot అంటే cos theta by sin theta సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే 1 plus cos square theta minus 2 into cos 2 cos theta by sin square theta ఇక్కడ sin square ఉంది ఇక్కడ sin square ఉంది sin into sin square సో ఈ కింద డినామినేటర్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి sin square theta అని రాసుకుంటాము సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చమ్మా a square b square minus 2ab అని రాసుకోవచ్చా దీన్ని రాసుకోవచ్చా a square b square minus 2ab లో ఉంది సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు 1 minus cos theta whole square by 1 minus cos square theta అని రాసుకోవచ్చు ఇక్కడ ఏమైందమ్మా దీన్ని 1 minus cos theta whole square అని రాసుకోవచ్చు sin square theta అని ఐడెంటిటీ ప్రకారంగా ఏమని రాసుకోవచ్చు 1 minus cos square theta అని రాసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మళ్ళీ 1 minus cos theta 1 minus cos theta అని రాసుకుంటున్నాను హోల్ స్క్వేర్ ఉంటే ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏమని రాసుకుంటాం ఏ స్క్వేర్ ఉందనుకోండి ఏం రాస్తాం a ఇంటూ ఏ అని రాయొచ్చు కదా ఏ స్క్వేర్ ని a ఇంటూ ఏ అని ఎలా రాసుకున్నామో 1 minus cos theta హోల్ స్క్వేర్ ని 2 టైమ్స్ రాసుకుంటున్నాం సో ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది కాబట్టి 1 plus cos theta 1 minus cos theta అని రాసుకుంటాం సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది 1 minus cos theta 1 minus cos theta క్యాన్సిల్ అయిపోయింది సో రిమైనింగ్ ఆన్సర్ 1 minus cos theta by 1 plus cos theta ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చింది కదా సో అగైన్ ఒకసారి చూడండి అమ్మా ఇది a minus b హోల్ స్క్వేర్ లా ఉంది ఎక్స్పాండ్ చేసాం
ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లోకి ఎక్స్పాండ్ చేసాం. తర్వాత కొసీకెంట్ అంటే 1/sin, కాట్ అంటే కాస్ బై సైన్, అవి అప్లై చేసుకున్నాము. సో ఇప్పుడు 1 ప్లస్ కాస్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కాస్ థీటా. సైన్ ఇంటూ సైన్ ఏమవుతుంది? సైన్ స్క్వేర్. ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, డినామినేటర్లో సైన్ స్క్వేర్ రాసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ హోల్ థీటా అని రాసుకుంటున్నాం. ఎందుకు? ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో రాసుకున్నాము. రాసిన తర్వాత దీన్ని 2 టైమ్స్ రాసుకోవచ్చు కాబట్టి రాసుకున్నాం. ఇక్కడ ఏమైంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది, అంటే ఇక్కడ 1 స్క్వేర్ అని కూడా పెట్టుకోవచ్చు కదా. 1 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అని రాసుకున్నాం. సో ఇది క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఇవి మిగిలి. అదే కదా మనం ప్రూవ్ చేయమన్నది. హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. Hence proved. Here is another sum. Show that square root of 1 plus sin a divided by 1 minus sin a. 1 plus sin a divided by 1 minus sin a equal to secant a plus tan a అని ప్రూవ్ చేయాలి. షో దట్ అన్నారు కాబట్టి దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు LHS సైడ్ లో ఏముందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a బై 1 మైనస్ sin a. సో ఇది ఏ మోడల్లో చేస్తున్నాం అని అంటేనమ్మా రేషనలైజేషన్ మోడల్లో చేస్తున్నాం. అంటే డినామినేటర్లోని 1 మైనస్ sin a ఉందనుకోండి, మనం ఇటుపక్క రేషనలైజేషన్ అంటే ఏం చేస్తామని అంటే 1 ప్లస్ sin a తోటి పైన కింద మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ 1 మైనస్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం? 1 ప్లస్ sin a తోటి పైన కింద చేస్తాం. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం? మైనస్తో చేస్తాము, మైనస్తో చేయాలి. సో ఇప్పుడు 1 ప్లస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a అంటే 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అంటే ఏ ఫార్ములా అమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a స్క్వేర్ రూట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ a అంటే ఏమిటి రాసుకోవచ్చమ్మా? కాస్ స్క్వేర్ a అని రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో మనకి ఇక్కడ ఏమి మిగిలి అమ్మా? 1 ప్లస్ sin a బై కాస్ a. ఇప్పుడు మళ్ళీ మనం బై పార్ట్ చేసుకుంటే 1 బై కాస్ a ప్లస్ 1 బై కాస్ a ప్లస్ sin a బై కాస్ a. 1 బై కాస్ అంటే ఏమవుతుందమ్మా? secant a ప్లస్ sin బై కాస్ అంటే tan a. సో RHS మనకి ఏముందమ్మా? secant a ప్లస్ tan a. సో వి గాట్ ఇట్. సో ఫస్ట్ ఏం చేసామనంటే 1 మైనస్ sin a ని రేషనలైజేషన్ చేసాం. అంటే 1 మైనస్ sin a అంటే 1 ప్లస్ sin a తోటి 1 ప్లస్ sin a తోటి మల్టిప్లికేషన్ చేసాం. సో ఏ ప్లస్ బి అని ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అలా రాసుకున్నాము. ఇదేంటి? ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో రాసుకున్నాము. సో 1 మైనస్ sin స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ అని రాసుకున్నాం. రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్, రూట్ 2 క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమి మిగిలినాయి? 1 ప్లస్ sin a బై కాస్ a మిగిలింది. సో 1 బై కాస్ a ప్లస్ sin a బై కాస్ a అని రాసుకున్నాం. 1 బై కాస్ అంటే secant, sin by cos అంటే tan. So this is the answer. So hence proved. So here this is the sum is show that cot theta plus tan theta is equal to secant theta by cos theta. Cot theta ని ఏమని రాసుకోవచ్చు? cos by sin. దీన్నేమో sin by cos. కింద మార్చి సింప్లిఫికేషన్ చేస్తే ఈ ఆన్సర్స్ వస్తాయి. ఇందాకే ఇప్పుడు ఈ సమ్ చేసాం కదా 1 ప్లస్ sin a, ఎలాగో సేమ్ ఇది అలాగే 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా సేమ్ అది ఎలా చేసామో ఇది అలాగే చేయాలి. షో దట్
ఈ రెండు ఏంటంటే సాల్వ్ అని అంటే వీటికి ఏం ప్రూవ్ చేయాలో తెలియలేదు. మీరు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేసుకోండి ప్రతిదీ. సీకెండ్ ఏ ఇంటూ 1, సీకెండ్ ఏ ఇంటూ ఏ, సైన్ ఏ, ఇలాగ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే మీకు లాస్ట్లో ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏంటి అనేది చెప్పాలంటే సాల్వ్ అని ఇచ్చాడంతే. ఇది కూడా సాల్వే. మన లాస్ట్ మెథడ్ 90 - 85 ఎలా రాస్తామో అలా రాసి దీని ఆన్సర్ 1 వస్తుంది. ట్రై చేయండి. సేమ్ ఇలాగే చేస్తే పాత మెథడ్లో చేస్తే మీకు 1 వస్తుంది. సో ఈ 4 సమ్స్ ట్రై చేయండి, హోంవర్క్ చేసి పెట్టండి.